డీసీపీ కార్యాలయం ముందు ఒక మహిళకు అన్యాయం జరిగింది. పోలీసులే భక్షకులైతే అంటే రక్షించాల్సిన పోలీసులు ఈరోజు భక్షిస్తే ఎవరికి న్యాయం చేయాల్సిన వాళ్ళే న్యాయం చేయకపోతే ఎవరు న్యాయం చేయాలా? ఈరోజు ఒక మహిళ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఈరోజు నన్ను వేధిస్తున్నాడు, నా భర్తను చంపేస్తా అంటున్నాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇస్తే వెలుగులోకి వచ్చిన విషయం. ఈరోజు ఒక ఇన్స్పెక్టరు బరి తెగించి ఈరోజు ఒక మహిళపై ఇంత ఘోరంగా ఒక పైశాచికంగా ఈరోజు ఆ మహిళపై దాడి చేస్తే ఈ 24 గంటలు గడిచినా కూడా అతన్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈరోజు మేము డీసీపీ ఆఫీస్ ముందు పోయి దానికోసమే ధర్నా చేసినాం. ధర్నా చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ ఈరోజు ఎక్కడున్నాడు? ఇంత జరుగుతుంది రాష్ట్రంలో, మహిళలపై ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ ఎక్కడ పోయాడు? ఏడబండుకుంటున్నాడు. హోమ్ మినిస్టర్ దొరకట్లేదని చెప్పి ఈరోజు హోమ్ మినిస్టర్ మిస్సింగ్ కేసు కూడా కంప్లైంట్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో. దాంతోపాటు ఆ మహిళకు న్యాయం చేయాలంటే ఆ ఇన్స్పెక్టర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్టుతో పాటు వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా సస్పెండ్ చేస్తారు, 3 నెలలకు 6 నెలలకు అతన్ని మళ్ళీ రివోక్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ఉద్యోగం చేసుకుంటా నాదేం పోయింది అని ఫ్రీగా ఈరోజు ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నాడు. ఏమంటే నాకు అర్థం కాదు. ఈరోజు కూడా నేను పోలీసులను అడగదలుచుకున్నాం. ఈరోజు యూత్ కాంగ్రెస్ వాళ్ళని తెల్లవారుజాన 4 గంటలకు ఎవరు వెళ్ళాడా అని ప్లేస్ చేసి మరీ పట్టుకుంటారే. మరి ఒక సిఐ, ఒక సబ్ ఇన్స్పెక్టరు ఈరోజు ఒక మహిళను అరాచకంగా గట్టిగా మాట్లాడితే అత్యాచారం చేస్తే 24 గంటలు గడిచినా ఎందుకు పట్టుకోలే? మీకు అన్ని విషయాలు తెలిసి ఎందుకు పట్టుకోలేకపోయింది? దీని వెనకాల ఎవరున్నారు? ప్రభుత్వం ఉందా? కేటీఆర్ ఉన్నాడా? లేకపోతే పోలీస్ పెద్దలు ఉన్నారా? తెలియాల్సిన సమయం ఇది. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ అతన్ని సస్పెండ్ చేయాలి, దాంతోపాటు అతన్ని వెంటనే డిస్మిస్ చేయాలి, దాంతోపాటు అరెస్ట్ చేయాలి. ఎందుకోసం అంటే మొన్న రాయలసీమలో జరిగినటువంటి దాంట్లో డ్రగ్స్ కేసులో ఆయన కీలకంగా ఉన్నాడు. అప్పుడు ఎంతోమంది పెద్దవాళ్ళ పిల్లలు కూడా వదిలేసినని ఎన్నో రూమర్స్ బయటకు వచ్చినాయి. ఈరోజు ఈయన చేసిన దానికి కూడా అదే పెద్దలే కాపాడతారని చెప్పేసి రూమర్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, వెంటనే ప్రభుత్వం దీని మీద కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఆ సిఐని వెంటనే డిస్మిస్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో ఆ సిఐని గిట్లా ఆ ఇన్స్పెక్టర్ని గిన మీరు అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో ఉండేటువంటి ప్రతి పోలీస్ స్టేషన్ ముందు యూత్ కాంగ్రెస్ నాయకులు ధర్నాలకు దీక్షలు కూర్చుంటారు. అవసరమైతే జైలు వరకు కూడా పోతారు. తెలంగాణలో ఈరోజు ఒక మహిళకు పైశాచికంగా తన భర్తను పక్కన పెట్టుకొని ఈరోజు అనుభవిస్తుంటే ఈరోజు పోలీస్ యంత్రాంగం ప్రజలు ఏం చేస్తున్నారు? దయచేసి ఒకటే చెప్తున్నాం, మరొక 24 గంటలు సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో గిట్లా ఏమాత్రం అతన్ని అరెస్ట్ చేయకపోయినా, డిస్మిస్ చేయకపోయినా ప్రతి పోలీస్ స్టేషన్ని ముట్టడి చేస్తాం. ఈరోజు పోలీసు యంత్రాంగం మీద ఈ మచ్చ పడకూడదంటే వెంటనే ఆ నాగేశ్వరరావుని వెంటనే అరెస్టు చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.